So today I would like to start directly from the JavaScript. Okay. సో నిన్న నేను కొన్ని మనము డిస్కస్ చేసాము ఏమేం టాపిక్స్ చెప్తాము అని అనుకుంటున్నా చెప్పుకుంటున్నాము అనే దాన్ని బట్టి ఆఫ్టర్ దట్ వీ విల్ బి గోయింగ్ టు దట్ పర్టికులర్ పార్ట్ వాట్ డు వి డిస్కస్ అనేది. సో జావాస్క్రిప్ట్లో ఏమేమి డిస్కస్ చేస్తామో అని చెప్పేశాను. తర్వాత రియాక్ట్లోకి వచ్చేసరికి వాట్ డు వి డిస్కస్, వీ విల్ బి స్టార్టింగ్ విత్ what you say pure React.js using CDNs. మనం డైరెక్ట్గా CDNs అవి యూజ్ చేసి డైరెక్ట్గా రియాక్ట్ అప్లికేషన్స్ ఎలా రాస్తామని చూస్తాము. దీని తర్వాత JSX గురించి కంప్లీట్ అండర్స్టాండింగ్ అనమాట. JSX యూజ్ చేసి ఎలాగ డెవలప్ చేస్తాం అప్లికేషన్స్. అండ్ ఈ JSX వాడుతున్నప్పుడు we are going to discuss about what is the purpose of React, what is the purpose of React DOM, what is the purpose of Babel. ఇవి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. అండ్ దీంతో పాటు ఇంకొక పాయింట్ కూడా నేను మీకు మెన్షన్ చేయాలి. దట్ ఈజ్ యాక్చువల్లీ కాల్డ్ యాజ్ డేటా డ్రివెన్ అప్లికేషన్ డెవలప్మెంట్. ఓకే, సో ఒక సర్టైన్ డేటాని తీసుకుని ఆ డేటాని బేస్ చేసుకుని డెవలప్మెంట్ ఎలా చేస్తాం. సో నేను చూపించినట్టు మీకు నిన్న ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు ఇచ్చాను. దట్ ఈజ్ అబౌట్ హౌ డు వి యాక్చువల్లీ ఇంప్లిమెంట్ సంథింగ్ లైక్ ఒక అప్లికేషన్ని డెవలప్ చేసేటప్పుడు స్క్రీన్ బై స్క్రీన్ అంటే మోస్ట్లీ వి విల్ బి డీలింగ్ విత్ ఫంక్షనాలిటీ ఆర్ ప్రజెంటేషనల్ పర్స్పెక్టివ్. కానీ ఇక్కడ మనము మన అప్రోచ్ అంతా ఎట్లా ఉండాలి అని అంటే we must be focusing on how do we present the data ని బట్టి మనం యాక్చువల్గా ప్రజెంట్ చేసుకుంటున్నాం అనమాట. ఓకే, ఊరికే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక అప్లికేషన్ రాస్తున్నాం. ఓకే, ఈ అప్లికేషన్ రాస్తున్నప్పుడు లెట్ ఇట్ రన్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక 2 సిటీస్ని సెలెక్ట్ చేసుకుని మనము సర్చ్ ఫ్లైట్ అని అనగానే ఇట్ ఈస్ డిస్ప్లేయింగ్ ద నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఆన్ దట్ పర్టిక్యులర్ సోర్స్ అండ్ డెస్టినేషన్. ఇది మనము ఇంప్లిమెంట్ చేసాం అనుకుందాం. ఇప్పుడు నా పాయింట్ ఎట్లా ఉంటుంది అని అంటే ఈ డేటాని మనం ఎలా ప్రజెంట్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పర్టిక్యులర్ సోర్స్ నుంచి ఈ పర్టిక్యులర్ డెస్టినేషన్కి ఉన్నటువంటి ఫ్లైట్స్ని నేను ఎక్స్ట్రాక్ట్ చేసి వాటిని డిస్ప్లే చేయాలంటే ఉన్న డేటా స్ట్రక్చర్ని బట్టి వచ్చే డేటా స్ట్రక్చర్ని బట్టి నా వ్యూని నేను రెడీ చేసుకోవాలన్నమాట. సో ఎవ్రీథింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద డేటా. ఇప్పుడు మీరు ఇక్కడ కోడ్ చూస్తే ఒక చిన్న కోడ్ చూపిస్తాను. ఓకే, ఇక్కడ ఓకే కస్టమ్ 1 సెకండ్. కస్టమ్ టేబుల్ బాడీ. ఓకే ఓకే ఫైన్. సో ఇక్కడ ఒక్కొక్క రో ఒక్కొక్కటి డిస్ప్లే చేస్తున్నప్పుడు ఒక్కొక్క డేటా సెట్కి మనము మన ఇంటర్ఫేస్ని జనరేట్ చేస్తూ వస్తున్నాం అన్నమాట. సో ఇదంతా మన యూఐ అంతా జనరేట్ అవుతుంది డేటా మీద డిపెండ్ అవుతుంది అన్నమాట. సో ఈ డేటా సెంట్రిక్ అప్రోచ్ అనేది మనకి చాలా అవసరం. డేటాని బేస్ చేసుకునే మన కోడ్ అంతా మనం రాయాల్సి ఉంటుంది. సో అలాగా ఎలా చేస్తాం కోడ్ అనేది మనం నేర్చుకోబోతున్నాం. సో మీ థాట్ ప్రాసెస్ అనేది అక్కడి నుంచే స్టార్ట్ చేస్తాను నేను డేటా డ్రివెన్ అప్లికేషన్ డెవలప్మెంట్లో. After completion of this particular JSX, then we will be going into CRA, create React app use చేసి మన అప్లికేషన్ క్రియేషన్, బిల్డింగ్ అండ్ డిప్లాయ్మెంట్.
సో ఈ అన్ని ప్రాసెస్లని మనం తెలుసుకుంటాం. క్రియేట్ రియాక్ట్ యాప్ యూస్ చేసి మనం అప్లికేషన్ ఎలా క్రియేట్ చేస్తాం, దాన్ని బిల్డ్ చేయడం అంటే ఈ ప్యాకేజింగ్ అంటాం అనమాట. ఆ ప్యాకేజింగ్ అంతా ఎలా చేసుకుంటాం, అండ్ ఆఫ్టర్ దట్ హౌ డు వి డిప్లాయ్ దెమ్ ఇన్ ద రియల్ టైం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న రియాలిటీ, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు నా దగ్గర ఆల్రెడీ ఒక అప్లికేషన్ ఉంది. ఈ అప్లికేషన్ని నేను 2 రకాలుగా లాంచ్ చేయొచ్చు. అంటే దట్ ఈస్ కమ్స్ అండర్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. ఇవన్నీ కూడా మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనమాట. మీకు 3 టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. ఒకటి ప్రొడక్షన్, ఒకటి డెవలప్మెంట్, డెవ్ ఎన్విరాన్మెంట్, దెన్ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ అండ్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. ఈ 3 ఎన్విరాన్మెంట్స్ మనకి డిఫరెంట్గా మనము హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ సరే, ఇప్పుడు డెవలప్మెంట్ అని అంటే మనం డెవలప్మెంట్ చేస్తున్నప్పుడు మనకి కొన్ని డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అవసరం అవుతాయి. ఒక డిఫరెంట్ అప్రోచ్లో చేస్తాం. ఓకే, టెస్టింగ్ చేసేటప్పుడు అంటే ప్రతిసారి టెస్ట్ కేసెస్ని రన్ చేసే అవసరం కూడా ఉంటుంది. ప్రతి యూనిట్ టెస్ట్ని, ప్రతి కోడ్ రాసిన ఇమ్మీడియట్గా టెస్ట్ చేస్తాం, కానీ బట్ దట్ ఈస్ టెస్ట్ డ్రివెన్ డెవలప్మెంట్. సో టీడీడీ అప్రోచ్లో మనం ఫాలో అవ్వట్లేదులేండి, అట్లీస్ట్ మన కోర్స్ లిమిటేషన్ వరకు అయితే మాత్రం. సో ఆ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ని టెస్ట్ చేసేటప్పుడు కొన్ని గ్లోబల్ వేరియబుల్స్ ఉంటాయి, వాటిని ఎట్లా సెట్ చేయాలి, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది టెస్టింగ్ ఎన్విరాన్మెంట్లోకి వస్తుంది. దాని తర్వాత ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్కి వచ్చేసరికి, ఇప్పుడు ఒక డెవలప్మెంట్ చేసేటప్పుడు మనకి చాలా లైబ్రరీస్ అవసరం అవుతాయి. ఓకే, అండ్ దాంట్లో మనకి యాక్చువల్గా అప్లికేషన్ టెంపరీగా మాత్రమే బిల్డ్ అయ్యి రెడీగా ఉంటుంది అనమాట. సో ఆ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ని తీసుకువెళ్ళి మనం డైరెక్ట్గా ప్రొడక్షన్లో పెట్టాం. ఇట్ ఈస్ అ హ్యూజ్ థింగ్. ఓకే, అంటే డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో మీకు చాలా థింగ్స్ రన్ అవుతూ ఉంటాయి. సో ప్రొడక్షన్కి వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే, ఈ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో ఉన్న ఫైల్స్ అన్నిటిని ఒక ప్యాకేజ్గా కన్వర్ట్ చేసి ఒక బిల్డ్ ఫైల్గా జనరేట్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక క్రియేట్ చేసిన ఒక అవసరం కొద్దీ ఒక అప్లికేషన్ క్రియేట్ చేశాము. ఇప్పుడు ఈ అప్లికేషన్ ఉందనుకోండి, ఇప్పుడు ప్రొడక్షన్లో ఇవన్నీ ఉండవు, అంటే డెవలప్మెంట్లో ఇవి ఉంటాయి అన్నమాట, ఇవి మాత్రమే ఉంటాయి. దాన్ని బిల్డ్ చేసేసరికి మనకి మొత్తం అప్లికేషన్ అంతా ఈ నెంబర్ ఆఫ్ ఫైల్స్గానే మారుతుంది. సో మీరు ఎక్కడైనా రియల్ టైంలో మీరు ఏ అప్లికేషన్ అయినా డిప్లాయ్ చేసేటప్పుడు యాక్చువల్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ మొత్తం డిప్లాయ్ చేయరు. ఈ బిల్డ్ క్రియేట్ చేసి ఈ బిల్డ్ని మీకు అల్టిమేట్గా డిప్లాయ్ చేస్తారు అనమాట. ఈ బిల్డ్ ఎలా క్రియేట్ చేయాలి, సో దాన్ని కూడా మనం చూసుకుంటాం. అండ్ బిల్డ్ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని ఎలా డిప్లాయ్ చేయాలి, దాన్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలి. ఒకవేళ ఫుల్ స్టాక్ డెవలపర్స్ కోసం అనుకుని ఉంటే మనము server.jsని ఎలాగా యాక్సెస్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా server.js యూస్ చేసి మనం ఎలా చేస్తాం అంటే, హీరోకు ఇట్లాంటి కొన్ని ప్లేసెస్ ఉంటాయి అన్నమాట, క్లౌడ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఆ క్లౌడ్ ప్లాట్ఫామ్స్లో డిప్లాయ్ చేసేటప్పుడు మనకి server.js ఫైల్ అనేది చాలా మెయిన్ అన్నమాట. సో వీటన్నిటిని మనం ఎలా చేస్తాము అనేది కూడా మనం చూడబోతున్నాం అక్కడ. ఓకే, సో CRA క్రియేట్ రియాక్ట్ యాప్ని యూజ్ చేసి మనం ఈ పనులన్నీ ఎలా చేస్తాం అనేది ఒక మంచి అప్రోచ్ అన్నమాట. ఓకే, క్రియేట్ రియాక్ట్ యాప్ అనేది ఒక టూల్, దాన్ని యూజ్ చేసి మనం ఇదంతా ఏం చేస్తున్నాం. దీంట్లో మీకు చాలా క్వశ్చన్స్ ఉంటాయి. లైక్ ఇంకా చెప్పాలి అని అంటే, బండ్లింక్ వచ్చేసరికి వెబ్ ప్యాక్ ఏం చేస్తుంది, తర్వాత బ్యాబెల్ ఏం చేస్తుంది, తర్వాత గిట్ ఎలా వర్క్ చేస్తుంది, గిట్లో ఉండే కమాండ్స్ ఏంటి, ఇవి నేను మేబీ ఇమీడియట్గా CRA చెప్పినప్పుడే చెప్పొచ్చు, లేకపోతే మీకు ఇంకా మెచ్యూరిటీ రావడానికి కొద్దిగా టైం పడుతుంది అని అనుకుంటే నేను ప్రాజెక్ట్ చేయించేటప్పుడు లేకపోతే చూపించవచ్చు. ఓకే, గిట్ అయితే నేను అసైన్మెంట్ ఇచ్చేటప్పుడు ఇచ్చేస్తాను. వీటన్నిటి గురించి కొద్దిగా ప్రాజెక్టులు చేసేటప్పుడు కూడా కొన్ని ఇష్యూస్ ఇవైతే కవర్ చేస్తాను. ఇవన్నీ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ ఏంటి, డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ఏంటి, టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ ఏంటి, గల్ప్ చెప్పట్లేదమ్మా, లేదు, వెబ్ ప్యాక్ ఈజ్ మోర్ దెన్ సఫిషియంట్. ఓకే, అలాగే ఇండివిజువల్గా చెప్పుకుంటే చాలా వస్తున్నాయి నాన్న. ఓకే, మనము చెప్పాల్సినవి వదిలేసి టూల్సే అవుతున్నాయి మొత్తం లైఫ్ అంతా. గల్ప్ ఈజ్ వెరీ ఓల్డ్ కదా ఇన్ఫ్యాక్ట్.
ఎక్కడ వాడుతున్నారు అది? ఓకే, ఏమైనా అడుగుండొచ్చు మిమ్మల్ని, చాలా ఓల్డ్ అది. ఓకే ఫైన్. నెక్స్ట్ ఇంకొకటి, మనకి క్రియేట్ రియాక్ట్ యాప్ అయిపోయిన తర్వాత దెన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్. సార్ ఇప్పుడు మనకి చెప్పండి. హలో, యా, ఇప్పుడు మనకి టీడీడీ అంటే టెస్టింగ్ ఫ్రేమ్వర్క్స్ అన్ని టీడీడీ కింద వస్తాయండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ టీడీడీ అంటే టెస్ట్ డ్రివెన్ డెవలప్మెంట్, దట్ ఈస్ అన్ అప్రోచ్. ఓకే, దాంట్లో ఓకే టెస్టింగ్ అని అంటే మీకు యూనిట్ టెస్టింగ్ ఉంటుంది, తర్వాత ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ఉంటుంది, తర్వాత ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ ఉంటుంది. ఇవన్నీ అంటే ఫంక్షనల్ టెస్టింగ్, అదంతా డిఫరెంట్. ఓకే, అన్ని టెస్టింగ్లు మన సెలీనియం కవర్ చేసిన లెవెల్లో మనం చేయడం కష్టం కదమ్మా. మనకున్న మనది బేసిక్ కోర్స్ వచ్చేసి రియాక్ట్, కాకపోతే దీంట్లో మనం మేజర్గా కన్సర్న్ చేసేది యూనిట్ టెస్టింగ్. యూనిట్ టెస్టింగ్ ఎలా చేస్తాం, మెయిన్ అదే. మీరు యాజ్ ఎ డెవలపర్ మీరు చేయాల్సింది 100% యూనిట్ టెస్టింగ్ చేయాల్సి వస్తుంది. దానికి మనము ఎంజైమ్, తర్వాత జస్ట్ ఇవి యూజ్ చేసి మనం ఎలా రాసుకుంటాం. ఓకే, అంటే ఇవి యూజ్ చేసి యూనిట్ టెస్టింగ్ ని ఎలా చేస్తాం. అంటే ఏంటి అని కొంచెం డౌట్ వచ్చింది. టీడీడీ అంటే టెస్ట్ డ్రివెన్ డెవలప్మెంట్, కాకపోతే దాంట్లోకి టీడీడీ అప్రోచ్ లో మీకు ఎండ్ టు ఎండ్ టెస్ట్ కేసెస్ అన్ని రావాల్సిన అవసరం లేదు. మీరు ముందుగా మీ ఫంక్షనాలిటీకి యూనిట్ టెస్ట్ కేసెస్ రాసుకుని మీరు స్టార్ట్ చేస్తే సరిపోతుంది. మరి ఇంటిగ్రేషన్ లెవెల్ వరకు వెళ్ళాల్సినంత అవసరం లేదు. టీడీడీ ప్రస్తుతానికి కూడా సఫిషియెంట్ విత్ యూనిట్ టెస్ట్. యా, నిన్న నేను ఒక మాట చెప్పాను, టీడీడీ అప్రోచ్ అని అంటే మీరు ఒక ఫంక్షనాలిటీ రాసినప్పుడు బిఫోర్ చెకింగ్, బిఫోర్ లుకింగ్ ఎట్ ద అవుట్పుట్, ఆ ఫంక్షనాలిటీ, ఆ ఫంక్షన్కి ఇన్పుట్స్ ఇవన్నీ యాక్సెప్ట్ చేస్తుందా, అవుట్పుట్ ఇలాగే వస్తుందా, అంటే మీరు ఏది రాసినా ఈ మినిమం ఇన్పుట్స్ ఇస్తే, ఈ ఇన్పుట్స్ ఇస్తే ఈ అవుట్పుట్ వస్తుందా రావట్లేదా అనే టెస్ట్ కేసెస్ రాసుకోవడమే టీడీడీ అప్రోచ్ అని అంటే. ముందుగానే అన్ని కేసెస్ రాసుకుని రెడీగా పెట్టుకోవడం అన్నమాట, అంతే. సో మనము ఏ కోడ్ రాసినా అవన్నీ ఫస్ట్ ప్రైమరీగా అవన్నీ కన్ఫర్మ్ అవ్వాలి, అవన్నీ పాస్ అవ్వాలి. ఆ చెక్ లిస్ట్ అంతా పాస్ అయింది అని అంటే ఎస్ మీరు వర్క్ అవుతున్నట్టు అర్థం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మాట చెప్తాను. ఒక అప్లికేషన్ లాంచ్ అయ్యేటప్పుడు మనం కోడ్ రాసాము. ఓకే, ఇక్కడ ఒక కోడ్ రాసాము మాడిఫై. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, దీంట్లో ఒక ఇష్యూ ఉంది. మాడిఫై సెర్చ్కి వెళ్ళిన తర్వాత సపోజ్ నేను ఏదన్నా మాడిఫికేషన్స్ చేసిన తర్వాత నేను ఈ అప్లికేషన్ రీలోడ్ అవుతుంది. రీలోడ్ అవ్వగానే నాకు కేవలం ఈ ఫ్రంట్ పేజ్లో ఉన్నది మాత్రమే వర్క్ అవుతుందా లేదా తెలుస్తుంది. కానీ నేను ఇప్పుడు యాక్చువల్గా కోడ్ మాడిఫై చేసింది, సంథింగ్ లైక్ దిస్ అనుకోండి. ఈ పర్టికులర్ పేజ్లో నేను ఈ పర్టికులర్ ఫీచర్కి నేను మాడిఫికేషన్ రాశాను. ఓకే, సో నేను దీన్ని టెస్ట్ చేయాలి, ఇది వర్క్ అవుతుందా లేదా అని టెస్ట్ చేయాలి అని అంటే నేను ఈ ఫ్లో అంతా ఈ ఫ్లోలో అన్ని స్టెప్స్ కంప్లీట్ చేసిన తర్వాతే అక్కడికి వెళ్ళగలుగుతాను కదా. అంటే ఇది సెలెక్ట్ చేసుకోవడం, ఇది సెలెక్ట్ చేయడం, తర్వాత సెర్చ్ అని క్లిక్ చేయడం, తర్వాత ఇది ఇక్కడ డిస్ప్లే అవ్వడం, ఈ ప్రొసీజర్ అంతా ఆటోమేట్ చేయడమే టెస్ట్ డ్రివెన్ డెవలప్మెంట్ అని అంటే. ఆ ప్రొసీజర్ అంతా ఆటోమేట్ అయిపోయింది అనుకోండి, ఆ ప్రొసీజర్ అంతా ఆటోమేటిక్గా మీరు యూఐలో క్లిక్ చేసుకుంటూ వెళ్ళడం కాకుండా ఆ ఇన్పుట్స్ ఆటోమేటిక్గా యాడ్ అయిపోయి ఈ ఫంక్షనాలిటీ వరకు వచ్చేసింది అనుకోండి, మీరు అవుట్పుట్ చూసుకునేదాకా రానవసరం లేదు కదా. మీరు ఇక్కడికి యూఐకి వచ్చి టెస్ట్ చేసుకోవాల్సిన పని లేదు. సేవ్ ప్రెస్ చేయగానే ఆ టెస్ట్ కేసెస్ అన్ని వరుసగా రన్ అవుతాయి. అక్కడే అది వర్క్ అవుతుందో లేదని తెలిసిపోతుంది. అంటే యూఐ కంటే అది యాక్చువల్గా ఫాస్ట్గా మీ టెస్టింగ్ అనేది జరుగుతుంది. ఆర్ యు గెట్టింగ్ మీ? హలో, మీరు అడిగిన దానికంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను, ఒక్కొక్కసారి అడిగింది పోయి మీద అంతా వస్తుంది. ఓకే, ఇంకొక పాయింట్ కూడా మీకు చెప్పాలి ఇక్కడ. వాట్ ఎగ్జాక్ట్లీ యూ మీన్ బై యూనిట్ టెస్టింగ్ అని అంటే, ఇప్పుడు సపోజ్ ఈ బెంగళూరు క్లిక్ చేశాను, తర్వాత హైదరాబాద్ క్లిక్ చేసినప్పుడు సెర్చ్ ఫ్లైట్ అని క్లిక్ చేసినప్పుడు ఈ అవుట్పుట్ వచ్చిందా లేదా, దిస్ ఈజ్
ఇప్పుడు నేను అదే టెస్ట్ చేశాను కదా, అలా టెస్ట్ చేయడాన్నే యూనిట్ టెస్టింగ్ అని అంటారు. సో ఇప్పుడు నేను ఒక కోడ్ రాస్తే, అంటే సెర్చ్ ఫ్లైట్ అని మీద క్లిక్ చేస్తే నాకు ఆ ఇంటర్ఫేస్ రావాలి. ఆ ఇంటర్ఫేస్ వచ్చిందా రాలేదా అనేది నేను ఎలా తెలుసుకోగలుగుతున్నాను? హౌ ఐఎమ్ ఏబుల్ టు ఐడెంటిఫై దట్? కోడ్ రాశాను, ఆ పర్టికులర్ యూఐ ఇట్లా డిస్ప్లే కావడానికి కావాల్సిన కోడ్ అంతా రాశాను, కానీ అది వర్క్ అవుతుందా లేదని టెస్టింగ్ ఎలా చేయగలుగుతాను నేను? హౌ డు ఐ టెస్ట్? హలో, అందరు చెప్పొచ్చు, ఎవరైనా మాట్లాడొచ్చు. సో ఎలా టెస్ట్ చేస్తున్నాం మేఘన? అది ఎలా టెస్ట్ చేస్తున్నాం రవి? అంటే ఏమా? మాన్యువల్ గా అయితే ఆటోమేషన్. ఎస్ ఎస్, మాన్యువల్గా నేను ఇక్కడ యూఐలో ఒకటి సెలెక్ట్ చేసుకుని ఇది వర్క్ అవుతుందా లేదా అని నేను మాన్యువల్గా చెక్ చేసుకుంటున్నాను. ఓకే, యూఐ లెవెల్లో మనం చేసుకోవడమే మాన్యువల్ టెస్టింగ్. అదే మీరు దీనంతటిని ఆటోమేట్ చేసి ఒక యూనిట్గా రాసుకుని ఉంటే దెన్ ఇట్ విల్ బి టెస్టెడ్ బై యువర్ టెస్టింగ్ ఇంజిన్స్. మీ ఎంజైమ్, మీ జస్ట్ ఇవన్నీ దేనికోసం ఉపయోగపడతాయి అని అంటే జస్ట్ బేసిక్గా మొత్తం ఆ ఫ్లో మొత్తాన్ని టెస్ట్ చేయడానికి ఒక టెస్ట్ బెడ్ లాగా ఉపయోగపడుతుంది. ఓకే, అంటే మీరు యూఐకి వచ్చి చేయాల్సిన పనులు సార్. ఇక్కడ 2 స్క్రీన్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద బ్యాంకింగ్ అప్లికేషన్స్లో కానీ వీటిలో మొత్తం ఎన్ని స్క్రీన్స్ ఉంటాయని అనుకుంటున్నారు మీరు? ఆలోచించండి ఒకసారి. ఒక చిన్నది టెస్ట్ చేయాలి అంటే మీరు ఎన్ని క్లిక్కులు చేసి ఆ స్టేజ్ వరకు వెళ్ళాలి, రైట్? వాటన్నిటిని మనము మనం మాన్యువల్గా ఇండివిజువల్గా టెస్ట్ చేయడం కష్టం, కాబట్టి అప్పుడు దాన్ని ఆటోమేట్ చేసేస్తాం. ఓకే, యా. సో దట్ ఈస్ అబౌట్ యూనిట్ టెస్టింగ్. దాన్ని ఎలా రాయాలి, దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనేది మనం చూస్తాం డెఫినెట్గా. ఓకే, చలో. సో ఆ ఎన్విరాన్మెంట్స్ ఏంటి, బేసిక్గా ఎన్విరాన్మెంట్స్ అన్నీ ఎలాగా మనము కాన్ఫిగర్ చేసుకుంటాం అనేది కూడా మనము ఇక్కడ డిస్కస్ చేస్తాం. దట్ ఈస్ అబౌట్ సిఆర్ఏ. ఆఫ్టర్ దాట్ మీరు రియాక్ట్ జేఎస్ విఎల్ఆర్ ట్రైనింగ్కి వెళ్ళి రియాక్ట్ జేఎస్ కోర్స్ కంటెంట్ చూడొచ్చు. సార్ దీంట్లో ఉన్నదే చెప్తారా అనేది కాదు పాయింట్. అదనే కాదు, ఇది కాకుండా కూడా మనం చాలా డిస్కస్ చేసుకుంటాం. సో వీటి తర్వాత ఎస్, సో మెయిన్గా మనం డిస్కస్ చేసేది ఇలాగనమాట, కాంపోనెంట్స్, రీయూజబుల్ కాంపోనెంట్స్. సో ఈ కాంపోనెంట్స్లో మనకి నిన్న చూపించినట్టు 8 టైప్స్ ఉంటాయి. ఆ 8 టైప్స్ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని మీద డిఫరెన్సెస్ ఎలాగుంటాయి ఇవన్నీ కూడా మనం చూస్తాం. ఓకే, సో స్టేట్ మేనేజ్మెంట్ కానీ, ఓకే మీకు రఫ్గా చెప్పాలి అని అంటే స్టేట్, ప్రాప్స్ అండ్ ఈవెంట్ బైండింగ్, డేటా బైండింగ్, ఇంకొకటి యూని డైరెక్షనల్ ఫ్లో, డైరెక్షనల్ డేటా ఫ్లో ఎలా జరుగుతుంది మరి. యూని డైరెక్షనల్ డేటా ఫ్లో ఉన్నప్పుడు మరి పేరెంట్ టు చైల్డ్ కమ్యూనికేషన్, అలాగే కాంపోనెంట్ టు కాంపోనెంట్ కమ్యూనికేషన్ ఎలా చేస్తారు, మరి కాంపోనెంట్ టు కాంపోనెంట్ కమ్యూనికేషన్ ఎలా చేస్తారు. సో ఇవన్నీ అండ్ ఇంకొకటి కూడా దిస్ ఇస్ కమ్స్ అండర్ interoperability or decoupling of component, అంటే లాజిక్ ని కానీ సపరేట్ చేయడం. దీస్ ఆర్ ఆల్ కమింగ్ అండర్ దిస్ పర్టిక్యులర్ పార్ట్. ఓకే, యా. సో స్టేట్లెస్ ఫంక్షనల్ కాంపోనెంట్స్, డామ్, రెఫర్, యా. దీని తర్వాత మీకు మెయిన్గా ఆలోచించాల్సింది ఎస్ లైఫ్ సైకిల్ హుక్స్. ఇవి వేరు, హుక్స్ వేరు, లైఫ్ సైకిల్ హుక్స్ వేరు. సో లైఫ్ సైకిల్ హుక్స్ కిందకు వచ్చేసరికి మీకు షుడ్ కాంపోనెంట్ అప్డేట్, తర్వాత కాంపోనెంట్ విల్ మౌంట్, కాంపోనెంట్ డెడ్ అప్డేట్, తర్వాత రెండర్, కన్స్ట్రక్టర్, ఇవన్నీ ఎక్కడ యూజ్ అవుతాయి, దాని ఫ్లో ఏంటి, ఇదనేదంతా కూడా మనం తెలుసుకుంటాం దీంట్లో, రైట్? దీని తర్వాత విల్ బి గోయింగ్ విత్
హ్యాండ్లింగ్ ద ఈవెంట్స్, ఇవన్నీ కలిపేశాను నేను మొత్తం అంతా, డిస్ప్లేయింగ్ ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా. ఓకే, సో ఆఫ్టర్ దాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ రౌటింగ్. అయితే ఇక్కడ రౌటింగ్ అనే కాకుండా ఇప్పుడు కొత్తగా 16.8లో మనకి ఇంకా కొత్త కొత్త ఫీచర్స్ ఏమొచ్చినాయి అని అంటే రెఫ్స్, తర్వాత కంటెక్స్ట్ ఏపీఐ, ఇవి రెండు మనం స్పెసిఫిక్గా మాట్లాడుకుంటాం, రెఫ్స్, కంటెక్స్ట్ ఏపీఐ. ఓకే, సో ఈ రెఫ్స్లో కూడా మనకి ఫార్వర్డ్ రెఫరెన్సింగ్ కానీ లేకపోతే మల్టిపుల్ రెఫరెన్సెస్ని మనం పాస్ చేయడం ఎలాగే అని కానీ, లేకపోతే క్లాసెస్లో రెఫరెన్సెస్ ఎలా క్రియేట్ చేస్తాం, తర్వాత ఫంక్షనల్ కాంపోనెంట్స్లో ఎలాగ రెఫరెన్సెస్ క్రియేట్ చేస్తాం అనేది కూడా మనం డిస్కస్ చేస్తాం. అండ్ మోర్ ఓవర్ కంటెక్స్ట్ ఏపీఐ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, మీకు ప్రతి ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్, వన్ ఆఫ్ ద క్వశ్చన్ ఇస్ కంటెక్స్ట్ ఏపీఐ. ఈ కంటెక్స్ట్ ఏపీఐకి వచ్చేసరికి ఇది రిడక్స్కి ఒక 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 బెటర్ ఆల్టర్నేటివ్గా క్రియేట్ కాబోతుంది అనమాట. సో ఈ కంటెక్స్ట్ ఏపీఐని మనం ఎలా యూజ్ చేస్తాం, అల్టిమేట్గా దాంట్లో కంటెక్స్ట్ని ఎలా క్రియేట్ చేస్తాం, ఏపీఐ ఒక దాన్ని ఎలా మాడిఫై చేస్తాం, ఇవన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయబోతాం కంటెక్స్ట్ ఏపీఐలో. ఓకే, ఆఫ్టర్ దట్ మీకు హయ్యర్ ఆర్డర్ కాంపోనెంట్స్, సో హయ్యర్ ఆర్డర్ కాంపోనెంట్స్కి వచ్చేసరికి ఫంక్షనాలిటీని సపరేట్ చేయడం ఎట్లాగా. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. Madhu, am I audible now? Yes. Okay. So refs, context API and higher order components. సో ఫంక్షనాలిటీని ఎలాగ మనం మోడిఫికేషన్స్ చేసుకుంటాం, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం ఇక్కడ హైయర్ ఆర్డర్ కాంపోనెంట్స్కి వచ్చేసరికి. ఓకే, Okay. Yeah. Of course, is context API for state management. Yes, sir. కంటెక్స్ట్ ఏపీఐ మనం స్టేట్ మేనేజ్మెంట్ కోసం ఎలా యూజ్ చేస్తాం, దాన్ని మనము ఏ లెవెల్ వరకు వాడుకుంటాం. ప్రస్తుతానికి ఆల్రెడీ రిడక్స్ మనం వాడుతున్నప్పుడు కంటెక్స్ట్ ఏపీఐ అనేది అవసరం లేదు. ఓకే, సో ప్రస్తుతానికి ఏదో థీమ్ మేనేజ్మెంట్ ఇలాంటి ఫీచర్స్ కోసం మాత్రమే కంటెక్స్ట్ ఏపీఐ వాడుతున్నారు. ఇంకా అది స్టేబుల్ అవ్వాలి. ఇప్పుడు కొత్తగా కొత్త 16.10లో కానీ 16.8లో కానీ కొన్ని కొత్త ఫీచర్స్ వచ్చినాయి. ఆ ఫీచర్స్ తోటి మనం ఇంకా బెటర్గా చేయొచ్చు వితౌట్ రిడక్స్ కూడా. బట్ ఐ థింక్ రిడక్స్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్టెబిలిటీ అండి. సో ఇంకా అంత తొందరగా అయితే మాడిఫై అవ్వదు. పీపుల్ గో ఫర్ రిడక్స్ ఓన్లీ. నేను మధ్యలో ఒక బ్యాచ్లో రిడక్స్ని తక్కువ చెప్దామని అనుకున్నా, కానీ ఇంటర్వ్యూ కాల్స్లో రిడక్స్ లేకుండా ఏ ఇంటర్వ్యూ జరగట్లా. ఓకే, సో అది తప్పు అనిపించింది. మళ్ళీ మొత్తం చెప్పాను అనుకోండి, అది వేరే విషయం. కానీ ఎస్, సో కంటెక్స్ట్ ఏపీఐ ఈస్ దేర్. దాన్ని ఎలాగ వాడతారు అనేది మనం చూద్దాం. బట్ మోస్ట్లీ వీ విల్ బీ మేనేజింగ్ అవర్ స్టేట్ త్రూ రిడక్స్. ఓకే, సో రెఫ్స్, కంటెక్స్ట్ ఏపీఐ, హైయర్ ఆర్డర్ కాంపోనెంట్స్, ఇవన్నీ కూడా మనము ఈ లైఫ్ సైకిల్ హుక్స్ తర్వాత మనం డిస్కస్ చేయబోతున్నాం. ఆఫ్టర్ దట్
దెన్ వీ విల్ బి గోయింగ్ టు రౌటింగ్. సో ఇది సపరేట్ పార్ట్ అన్నమాట రౌటింగ్. సో రౌటింగ్ వచ్చేటప్పటికి అఫ్ కోర్స్ దీంట్లో బేసిక్గా చెప్పుకునే బ్రౌజర్ రౌటర్ కానీ, ఓకే, రియాక్ట్ రౌటర్ DOM. సో దీంట్లో ఉండే అన్ని ఫీచర్స్ని మనం డిస్కస్ చేసుకుంటాం. కాకపోతే ఓకే, ఇండివిజువల్గా మనం ఏమేమి ఫీచర్స్ని పెట్టుకుంటాం అనేది పక్కకు పెడితే మన లెవెల్ ఎలా ఉంటుంది అని అంటే సింగిల్ పేజ్ అప్లికేషన్ ఎలా క్రియేట్ చేస్తాం. సో దీంట్లో పాత్ని ఎలాగా, తర్వాత కాంపోనెంట్ స్విచ్చింగ్ ఎలా చేసుకుంటాం, వీటన్నిటి గురించి డిస్కస్ చేసిన తర్వాత స్పెషల్గా పారామీటరైజ్డ్ రౌటింగ్ అంటే ఏంటి, దాంట్లో మనం ఏమేమి యూస్ చేయొచ్చు, ఓకే, తర్వాత నెస్టెడ్ రౌటింగ్, తర్వాత కండిషనల్ రౌటింగ్. అంటే కండిషనల్ రౌటింగ్ అని అంటే వి కాల్ ఇట్ యాజ్ ఫర్ ఎగ్జాంపుల్ గార్డ్స్ లాగా అనమాట. ఇప్పుడు లాగిన్ అయిన తర్వాత మాత్రమే మీరు ఏదైనా వేరే అప్లికేషన్లో డిఫరెంట్ పార్ట్స్ని చూపించడం అను, లేకపోతే అడ్మిన్ లాగిన్ అయితే వాళ్ళకి ఎంత డాష్ బోర్డ్ కనపడాలి, స్టూడెంట్ లాగిన్ అంటే ఒక డిఫరెంట్ లాగిన్కి డిఫరెంట్ సెట్ ఆఫ్ రౌట్స్ యాక్టివ్లో ఉండాలి, డిఫరెంట్ పేజ్ కనపడాలి ఆల్ టుగెదర్. అలాగా కండిషనల్గా మనం ఎలా రౌటింగ్ చేసుకుంటాం, తర్వాత రీడైరెక్షన్ ఎలా చేస్తాం, ఇవన్నీ కూడా మనం రౌటింగ్లో చూసుకుంటాం. నేను ఇక్కడ చాలా తక్కువ రాశాను. వి విల్ బి గోయింగ్ ఇన్ మచ్ డీపర్ ఇన్ టు దిస్. ఓకే, సో యాక్చువల్గా దీనికి ముందే నేను ఇంకొక కాన్సెప్ట్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. ఈసారి ఇంతకు ముందు వరకు ఈ ఫ్లోలో వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు నేను రౌటింగ్ తర్వాత చెప్తాను. ఎందుకు అంటే రియాక్ట్ రౌటర్ DOMలో కూడా మనకి కొత్తగా హుక్స్ వచ్చేసినాయి. సో హుక్స్ని యూజ్ చేసే మనం చేయాల్సి వస్తుంది, కాబట్టి హుక్స్ని ముందే చెప్పుకుందాం. రైట్, హుక్స్ ఎన్ని రకాల హుక్స్ ఉన్నాయి, ఆ హుక్స్ అన్నిటి గురించి మనము డిస్కస్ చేస్తాం. సో మీరు ఏమి వరీ అవనవసరం లేదు, ఈ హుక్ చెప్తారా, ఆ హుక్ చెప్పరా అనే కాన్సెప్ట్ లేదు. అన్ని రకాల హుక్స్ చెప్తాను నేను. ఓకే, దీంట్లో మీరు మెయిన్గా ఆలోచించాల్సింది ఏంటంటే హుక్స్ తర్వాత దీంట్లో మెయిన్గా ఆలోచించాల్సింది పర్ఫార్మెన్స్ మెజర్స్ అండ్ పర్ఫార్మెన్స్ మెజర్స్, ఇంకొకటి బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్టేట్ చేంజ్ అవ్వగానే కొన్ని కాంపోనెంట్స్ అవసరం ఉన్నా లేకపోయినా ఆ చైల్డ్ కాంపోనెంట్స్ అన్ని రీరెండర్ అవుతాయి. దట్స్ ఎ లోడ్ ఆన్ ద బ్రౌజర్. ఓకే, అట్లా కాకుండా మీకు ఓన్లీ సర్టెన్ డేటా మాత్రమే చేంజ్ అయినప్పుడే రీరెండర్ అవ్వాలి, కండిషనల్గా రీరెండర్ అవ్వాలి. ఎందుకంటే అక్కడ రెండర్ అనే మెథడ్ కూడా కనపడదు మనకి. సో అలాగా మనం చెయ్యాలి అని అంటే ఎలా చేస్తాం. ఓకే, సో వీటన్నిటిని మనం అక్కడ యూజ్ చేసుకోబోతున్నాం అన్నమాట. ఓకే, రైట్. సో ఇది ముందు చెప్పేస్తాను, ఇది చెప్పిన తర్వాత మాత్రమే మనము రియాక్ట్ రౌటర్లోకి వెళ్తాం. లాస్ట్ టైం మాత్రం ఇలా చేయలేదు, రౌటింగ్ ముందు చెప్పాను, మళ్ళీ తర్వాత కట్ చేసి మళ్ళీ హుక్స్ చెప్పి తర్వాత లాస్ట్లో మళ్ళీ ఎక్స్ట్రాగా రౌటింగ్ కూడా చెప్పాల్సి వచ్చింది. తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే దెన్ వీ విల్ బీ గోయింగ్ టు రిడక్స్. సో రౌటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు ఇండివిజువల్గా అన్నీ ఉన్నాయి చూడండి, ఇవన్నీ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. తర్వాత దెన్ వీ విల్ బి గోయింగ్ టు రిడక్స్ ఇన్ డీటెయిల్. ఓకే, సో మీరు ఏమి వర్రీ అవనవసరం లేదు. మనము ఇన్ డీటెయిల్డ్ అని అంటే ఓకే, నేనేదో గొప్పగా చెప్పడం గురించి అని కాదు, కానీ ఎవరైనా ఎందుకు రియాక్ట్ నేర్చుకుంటున్నారు నా దగ్గర అంటే వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ రియాక్ట్ అనమాట. చాలామందికి ఆ పర్టికులర్ రిడక్స్ అనే కాన్సెప్ట్ అంత తొందరగా డైజెస్ట్ అవ్వదు. అంటే యాక్షన్స్ అంటే ఏంటి, తర్వాత డిస్పాచ్ అంటే ఏంటి, తర్వాత కనెక్ట్ మెథడ్ ఎందుకు యూజ్ చేస్తారు, ఇవన్నీ కూడా, తర్వాత రెడ్యూసర్ అంటే ఏంటి, ఎన్ని కీవర్డ్స్ ఉంటాయంటే నేను ఊరికే రాసుకుంటూ పోతూ ఉంటాను. ఒకసారి మీకు ఆ కీవర్డ్స్ అన్నిటికీ ముందు మీకు ఇండివిజువల్గా డిఫరెన్సెస్ తెలియాలి. ఓకే, సో మనం ఎట్లా స్టార్ట్ చేస్తామంటే ఒక టు డూ లిస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాం. సరే, ఓకే, ఇంకా కావాలి అని అంటే ఒక కౌంటర్ ఎగ్జాంపుల్ నుంచి స్టార్ట్ చేస్తాం. బేసిక్గా
కౌంటర్ ఎగ్జాంపుల్ అయిపోయింది. కౌంటర్ని ఇంప్లిమెంట్ చేయించిన తర్వాత నేను టు డూ లిస్ట్ని ఇంప్లిమెంట్ చేపిస్తాను. టు డూ లిస్ట్ ఇంప్లిమెంట్ చేయించిన తర్వాత మీకు ఫ్లైట్ సెర్చ్ని ఇంప్లిమెంట్ చేపిస్తాను. సో ఇలాగ మీకు 1 by 1 చెప్పుకుంటూ వెళ్తాను. అర్థమవుతుందా? సో ఇట్ ఈస్ నాట్ లైక్ ఒక ఎగ్జాంపుల్ చెప్పేసి అయిపోయింది ఈరోజు బాయ్ బాయ్ రీడక్స్ అయిపోయింది అని చెప్పే టైప్ కాదు. ఓకే, మనం ఇండివిజువల్గా ప్రతి కీవర్డ్ మీద ఒక 100% ఒక గ్రిప్ తెచ్చుకోవాలి, ఫస్ట్ పాయింట్. రెండోది దాన్ని రియల్ టైంలో ఇంప్లిమెంట్ ఎలా చేయాలి. సో ఒక కోడ్ చూశాను ఈరోజు, నేను ఓపెన్గానే చెప్పుకుందాం. ఒక కోడ్ చూశాను, నేను రాసేదానికంటే ఆ కోడ్లో చాలా మంచి స్ట్రక్చర్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. ఐ అప్రిషియేటెడ్ ఇట్. అంటే ఆ స్ట్రక్చర్ని ఇంప్లిమెంట్ చేయడం నాకు బాగా నచ్చింది అనమాట. అంటే నాకు వాళ్ళకి తేడా ఎక్కడ కనపడింది అని అంటే, సపరేట్గా ఒక ఫైల్ మెయింటైన్ చేసి స్టోర్ని సపరేట్గా మెయింటైన్ చేశారు. నేను దీన్ని డైరెక్ట్గా app.jsలో రాస్తాను. ఇది పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయదు, కానీ నాకు సపరేషన్ ఆఫ్ ద కన్సర్న్స్ అవసరం అవుతుంది అనమాట. నాకు ఆ సపరేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. కానీ అఫ్ కోర్స్ లోపల కోడ్లోకి వచ్చేసరికి మళ్ళీ ఈ రెడ్యూసర్స్లో ఒకటే ఫైల్ పెట్టుకున్నారు. ఓకే, అంటే ఇండెక్స్ కూడా ఉంది, దాన్ని కంబైన్ రెడ్యూసర్స్ చేయడం. తర్వాత యాక్షన్స్లో కూడా ఇంతకుముందు ఒకటే ఫైల్ ఉండేది, నేను ఇందాక మార్చాను. ఓకే, అయితే దీంట్లో కొన్ని లిమిటేషన్స్ ఉండే, వాటన్నిటిని కలిపి ఇంకా బెటర్ అప్రోచ్ ఏమి ఉంది. మీరు రిడక్స్ తోటి ఒక అప్లికేషన్ చేసేటప్పుడు ఏ రకంగా మీరు అప్లికేషన్ని మాడిఫై అంటే సపరేట్ చేసుకోవాలి, కాంపోనెంట్స్ ఏవి కాంపోనెంట్స్గా రాయాలి, వేటిని పేజెస్గా రాయాలి. ఐరనీ ఏంటంటే పేజెస్ అంటే కూడా అవి కూడా ఒక కాంపోనెంట్సే. మరి వాటిని వీటిని ఎలాగ డిఫరెన్షియేట్ చేసుకుంటాము, రెడ్యూసర్స్లో ఏం పెట్టుకుంటాం, యాక్షన్స్లో ఏం పెట్టుకుంటాం. ఓకే, అట్లా ఒక అప్లికేషన్కి వచ్చేసరికి మీరు ఎట్లా ఉండాలంటే, ఎనీ కైండ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ వాళ్ళు ఎట్లాగైనా రాయనివ్వండి, మనకు అర్థమైపోయేలా ఉండాలన్నమాట. ఓకే, సో నాకున్న ఎక్స్పీరియన్స్, నేను ఒక 7 to 8 ప్రాజెక్ట్స్ చూసింటాను. ఆ 7 to 8 ప్రాజెక్ట్స్లో రకరకాల అప్రోచెస్ అన్నీ కూడా నేను మీకు ముందు పెడతాను. ఒక పాయింట్ అయితే చెప్పాలి, మీరు ఏమనుకున్నా పర్లేదు, నేను చూసినవి 6 to 7 ప్రాజెక్ట్స్ చూశాను అనుకోండి, నేను లైవ్లో చూసుకున్నాను అనుకోండి. అవి కాకుండా కూడా ఉండొచ్చు, వాళ్ళు అవి కాకుండా కూడా డిఫరెంట్ అప్రోచ్ని ఫాలో అవ్వచ్చు. యాంగులర్లో ఇంత డిఫరెన్సెస్ ఉండవు, కానీ రియాక్ట్లో మాత్రం కొద్దిగా ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి. సో నేనేమంటాను అని అంటే, మీకు రిడక్స్ ఫండమెంటల్స్ అన్నీ అంత క్లియర్గా చెప్పిన తర్వాత మీకు చూసిన వెంటనే కొద్దిగా అరే ఇదేంటి అని అనిపించవచ్చు, కానీ ఫ్లో మీకు తొందరగానే క్విక్గానే మీరు పికప్ చేయగలుగుతారు. ఓకే, రైట్. ఆ లెర్నింగ్ టైం అనేది ఉంటుంది చూసారా, లెర్నింగ్ కర్వ్ అనేది ఉంటుంది చూసారా, అది అందరూ అంటారు రియాక్ట్కి చాలా తక్కువ, యాంగులర్కి చాలా ఎక్కువ అని. లెర్నింగ్ కర్వ్ అనేది 2 పార్ట్లుగా నేను డివైడ్ చేస్తాను. లెర్నింగ్ కర్వ్ అంటే 2 పార్ట్స్గా ఉంటుంది నా దృష్టిలో. ఒకటి వాట్ ఈస్ దట్ కాల్డ్ యాస్ కన్సెప్ట్ అండ్ ఫీచర్స్. ఇది ఒక పార్ట్, కన్సెప్ట్ అండ్ ఫీచర్స్ ఒక పార్ట్. ఇంకో దీనికి మీకు రియాక్ట్ చాలా తొందరగా అయిపోతుంది రాదర్ దెన్ యాంగులర్. కానీ పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే, కన్సెప్ట్ వరకు ఓకే, ఫీచర్స్ వరకు ఓకే, కానీ ఎప్పుడైతే మీకు అప్లికేషన్ని సపోజ్ మధ్యలో వెళ్ళారు, మీరు అప్లికేషన్కి మిడిల్లో వెళ్ళారు, సడన్గా రేపొద్దున జాయినింగ్ వచ్చింది, మనం స్టార్ట్ చేసాం, మీరు వర్క్ స్టార్ట్ చేయడానికి మీకు 2-3 వీక్స్ టైం ఇవ్వడు కదా, మనం ఇమ్మీడియట్గా వర్క్ని ఇనిషియేట్ చేసుకోవాలి. ఆ టైంలో మీకు ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ని అర్థం చేసుకోవడానికి మీకు టైం పట్టేస్తుంది. రియాక్ట్లో అయితే ఎస్, అది ఎక్కువ టైమే పడుతుంది యాంగులర్ కంటే. సో ఆ ప్రాసెస్లో మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే నేను వీటికి సంబంధించిన నాకు తెలిసినంత వరకు react.js.orgలో ఇచ్చిన అన్ని ఫెసిలిటీస్ నేను మాట్లాడతాను, ప్రతి దాని గురించి డీటెయిల్గా మాట్లాడతాను. సో ఆ ప్రాసెస్లో ఏమేమి చెప్తానని చెప్తున్నాను. యాక్షన్ క్రియేటర్స్, తర్వాత యాక్షన్ టైప్స్, తర్వాత రెడ్యూసర్, డిస్పాచ్, తర్వాత కనెక్ట్, తర్వాత స్టేట్,
స్టోర్, ఇనిషియల్ స్టేట్, ఇవన్నీ అవసరం అంటే ఎస్ సార్ అవసరమే. ఇనిషియల్ స్టేట్, డిస్పాచ్ మెథడ్ అయిపోయింది, స్టేట్ అయిపోయింది, ఓకే, కనెక్ట్ మెథడ్ అయిపోయింది. ఇంకొకటి ఇందాక చూశాను అని చెప్పాను కదా, ఒక్క నిమిషం. సరే చూద్దాం, 1 సెకండ్. ఇంకా యాక్షన్ క్రియేటర్స్, యాక్షన్ టైప్స్, డిస్పాచ్, కనెక్ట్, రెడ్యూసర్, స్టేట్, స్టోర్, ఓకే, కంబైన్ రెడ్యూసర్స్, మిడిల్ వేర్. తర్వాత మెయిన్గా ఆలోచించాల్సింది రిడక్స్ థంక్. ఓకే, సో దిస్ ఈస్ వాట్ వీఆర్ యూజింగ్. థంక్, సెలెక్ట్, సో రిడక్స్ థంక్. ఇవి ఓవరాల్గా మనము దీంట్లో మెయిన్గా డిస్కస్ చేసుకునేవి. ఓకే, సో రిడక్స్లో ఇండివిజువల్ పాయింట్స్ అన్నిటి గురించి నేను చెప్తాను. నేను చెప్పాను కదా మీకు, దీంతో పాటు నేను చేయించే అప్లికేషన్స్లో ఫస్ట్ కౌంటర్ ఎగ్జాంపుల్ అనుకోండి. మేబీ ఇది కూడా మీరు సపరేట్గా చెప్తారా సార్ అంటే దాన్ని కూడా మీరు కౌంట్ చేసుకుంటారంటే చేసుకుంటాను నేను కౌంటర్ ఎగ్జాంపుల్, ఎందుకంటే మీకు అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. తర్వాత టు డూ లిస్ట్ని ఇంప్లిమెంట్ చేపిస్తాను. తర్వాత అసింక్రోనస్ టు డూ లిస్ట్, తర్వాత సెర్చ్ ఫైట్, సెర్చ్ బస్, ఏదో ఒకటి మీకు ఒక అప్లికేషన్ లాగా. ఓవరాల్గా మీకు ఇక్కడికే చాలా డీటెయిల్డ్గా వెళ్ళిపోతాం మనం. ఓకే, సో ఇవి ఓవరాల్గా మనం యూస్ చేసే కన్సెప్ట్స్ అన్నమాట. వీటి తర్వాత నేను కొద్దిగా ఇంట్రెస్ట్ తీసుకుని చెప్పేది ఏంటి అని అంటే రిడక్స్, రియాక్ట్, హుక్, ఫార్మ్స్. ఇది నేను కొద్దిగా ఇంట్రెస్ట్ తీసుకుని చెప్తాను. ఫార్మ్స్ని హ్యాండిల్ చేయడానికి బెటర్ టెక్నిక్ ఎలా ఉంటుంది అనేది మనం దీని ద్వారా చూస్తాం అన్నమాట. ఓకే, సో వీటిని మనము 100% యూస్ చేయాలి. దెన్ మెటీరియల్ యూఐ. సో మెటీరియల్ యూఐ అంటే మన మెటీరియల్ యాంగులర్ మెటీరియల్ లాగానే మనకి మెటీరియల్ వాళ్ళు రియాక్ట్కి కూడా ఒక యూఐ లైబ్రరీ ఇచ్చారు. అఫ్ కోర్స్ ఇవన్నీ వాడేటప్పుడు మనం బూట్ స్ట్రాప్ కూడా పక్క నుంచి వాడుతూ ఉంటాం కానీ, బట్ దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మెటీరియల్ యూఐ. దీంట్లో ఇప్పుడు చాలా చిన్నవే, మీరేం పెద్ద ఊహించుకోకండి, టైం పడుతుంది అవన్నీ నేర్పించేటప్పుడు. సో మీరేమి అన్ని అంత సింగిల్గా నేర్పిస్తారా అని అంటే కొద్దిగా మీరు కూడా ఇంట్రెస్ట్ తీసుకుని చేయాలి. ఆ మెటీరియల్ రిడక్స్ మీకు ఈ పర్టికులర్ పార్ట్కి వచ్చేసరికి నేను 100% మీకు స్పెషల్ ఇంట్రెస్ట్, స్పెషల్ వాట్ ఈస్ ఏ ఇంప్లిమెంటేషన్ అన్ని చాలా పెక్యులర్గా చేస్తాను. ఇవి మాత్రం మీరు కూడా కొద్దిగా సపోర్ట్ చేయాలి నాకు, లేకపోతే ఇవన్నీ ఒక్కొక్కటి చెప్పుకుంటూ కూర్చుంటే తెల్లారిపోతుంది. ఓకే, సో ఐ జస్ట్ నీడ్ యువర్ సపోర్ట్ టు అండర్స్టాండ్ దీస్ ఆల్ థింగ్స్. అంటే సారీ, ఇవి రెండు కూడా మీరు కొద్దిగా సపోర్ట్ చేయాలి. సో నేను మొన్న చూపించినప్పుడు ఏం చూపించాను వీళ్ళకి, రిడక్స్ థంక్, టు డూ లిస్ట్, యూఐ కాంపో, మెటీరియల్ డైలాగ్. వాళ్ళకి చేయమని చెప్పాను. ఓకే, చాలా చిన్నది కావచ్చు కానీ చిన్న ఎగ్జాంపుల్స్గా చేసి చూపిస్తూ ఉంటాను అనమాట, జస్ట్ ఫర్ ద చెక్. ఓపెన్ యువర్ డైలాగ్. ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇది కస్టమ్ డైలాగ్ బాక్స్. నేను యాడ్ చేసినప్పుడు మీకు ఇక్కడ యాడ్ అవ్వడం, తర్వాత డిలీట్ అవ్వడం, ఇవన్నీ కూడా వాళ్ళతో చేయించాను. నేను ప్రాక్టికల్గా చేసి చూపించాను వాళ్ళకి. ఇది వేరే ప్రాజెక్ట్ కూడా కలిసిపోయింది ఇక్కడ ఏదో సంథింగ్. ఎనీవేస్, సో ఇది ఒక్కటే కాదు, టెక్స్ట్ బాక్సెస్ ఇది కొద్దిగా కాంప్లికేటెడ్ అనమాట, అన్నిటికంటే కాంప్లికేటెడ్. దీంట్లోంచి డేటాను ఎలా తెచ్చుకోవడం, దాన్ని మేనేజ్ ఎలా చేయడం అనేది కొద్దిగా ఇబ్బంది పడతారని చెప్పేసి దీన్ని స్పెషల్ ఇంట్రెస్ట్ తోటి చేసి చూపించాను. సో ఇవి కాకుండా కూడా మనం ఇంకా కొన్ని ఫీచర్స్ ఉన్నాయి, డేటా టేబుల్స్ అని కానీ, పేజినేషన్ కానీ, ఇవన్నీ కూడా మనం ఎలా చేస్తాం అనేది చూస్తాం. ఇవి డెఫినెట్గా మనం యూజ్ చేసే విషయాలు. చెప్పండి.
someone is trying to talk to me? No. Okay, fine. Chalo. So అలాగా మెటీరియల్ యూఐ ఈసారి నేను ఆ పర్టికులర్ డైలాగ్కి సంబంధించిన వీడియోస్ మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి, అవి షేర్ చేసి మీకు ఇంకా కొన్ని కొత్త కొత్త ఫీచర్స్ ఉన్నవి చెప్తాను, కొద్దిగా కాంప్లికేటెడ్వి. అవి మనం డిస్కస్ చేద్దాం. సో కాంపోనెంట్స్ అంటే ఈ కాంపోనెంట్స్ గురించి మాట్లాడుతున్నాను. సో బాక్సెస్ కానీ, అఫ్ కోర్స్ ఇది గ్రిడ్ లేఅవుట్ గురించి, నావిగేషన్, సర్ఫేస్, ఫీడ్బ్యాక్, డేటా డిస్ప్లే, దీంట్లో ఉండే డిఫరెంట్ కాంపోనెంట్స్, ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ కాంపోనెంట్స్ అన్నమాట. సో టూల్ టిప్, టేబుల్స్, సో ఇక్కడ పాపర్స్, పోర్టల్స్, మోడల్స్, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. దీంట్లో మీరు చేయండి, నేను చేస్తాను. ఓకే, ఇక్కడ మాత్రం కొద్దిగా నాకు మీ సపోర్ట్ కావాలి ఎలాగైనా సరే, ఎందుకంటే చాలా ఇష్యూస్ ఉంటాయి, చిన్న మనం చాలా పెట్టుకోవాల్సి ఉంటుంది. వీటన్నిటిని మనం మెల్లగా ఇది చూడండి. ఇక్కడ సార్టింగ్ చేసేటప్పుడు కానీ పేజినేషన్ ఎలా క్రియేట్ చేస్తాం, తర్వాత ఎన్ని సెలెక్ట్ చేసుకోవడం, డిలీట్ చేయడం, ఇవన్నీ సార్టింగ్ చేయడం. ఇది సార్టింగ్ అప్లై లేదు, ఎక్కడ ఉంటుంది సార్టింగ్ అప్లైడ్ వే. సో ఇవన్నీ చాలా ఇండివిజువల్ పాయింట్స్ అన్నమాట. సో వీటిని నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. దీంట్లో సెర్చ్ ఇంప్లిమెంట్ చేశాడు, ఇది కూడా ఒకటి మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఓవరాల్గా ఇక్కడ నేను ఫార్మిక్ అని రాశాను, బట్ వీ డోంట్ యూజ్ ఫార్మిక్, ఇది కొద్దిగా ఓల్డ్ అయిపోయింది. ఇన్స్టెడ్ ఆఫ్ ఫార్మిక్ వీఆర్ గోయింగ్ టు యూస్ ద రియాక్ట్ ఫార్మ్, రైట్. ఆ తర్వాత మీకు మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ యాక్సియోస్. ఇది నేను ముందే కవర్ చేయాలి, బట్ నేను ముందు కవర్ చేయట్లేదు దాన్ని. ఐ డోంట్ వాంట్ టు కవర్ ఇట్ అప్ ఇన్ ద బిగినింగ్, ఎందుకంటే ఫెచ్ మీద, ప్రామిస్ మీద మీకు గ్రిప్ రావాలి యాక్సియోస్ కంటే ముందు. సో యాక్సియోస్ అనేది లాస్ట్ టాపిక్గా ఉంటుంది. సో దీంట్లో క్రడ్ ఆపరేషన్స్ దీన్ని యూజ్ చేసి ఎలా చేస్తాం. ఓకే, మనము ఎంల్యాబ్ అని చెప్పేసి ఒక అకౌంట్ ఉంది నాకు. ఆ అకౌంట్లో డేటాని ఇన్సర్ట్ చేయడం, డేటాని డిలీట్ చేయడం, ఇదంతా కూడా మీరు ఒక అప్లికేషన్గా మీరు తీసుకుని రావచ్చు అన్నమాట. సో వీటితో పాటు మనం ఒక సీరియస్ ప్రాజెక్ట్ ఒకటి చేసుకోవాలి. సో లాస్ట్ టైం నేను వాళ్ళకి చూపించిన ప్రాజెక్ట్ ఏంటి, వాట్ వాజ్ ద ప్రాజెక్ట్ ఐ డిస్కస్, ఈ-కామర్స్ అప్లికేషన్ చూపించాను వాళ్ళకి. ఓకే, వాళ్ళకి లాస్ట్ టైం నేను ఈ-కామర్స్ అప్లికేషన్ చూపించాను. ఈసారి మీకు మాత్రం నేను ఒక బిజినెస్ కార్డ్ అప్లికేషన్ చూపిస్తాను. ఓకే, బిజినెస్ కార్డ్ అప్లికేషన్స్ ఏంటంటే దిస్ ఈస్ అ లేటెస్ట్ అప్రోచ్ ఫర్ బిజినెస్ లోన్స్ అన్నమాట. ఇప్పుడు యుఎస్లో ఏంటంటే కార్డ్స్ ఇస్తున్నారు. సో మీరు ఏది దేనికోసం స్పెండ్ చేస్తున్నారు అనేది వాళ్ళకి బిల్లింగ్లో వస్తుంది. సో ఏ బిల్లింగ్ని వాళ్ళు అప్రూవ్ చేయొచ్చు, డిసప్రూవ్ చేయొచ్చు. మీరు ఒకటి పర్చేస్ చేశారనంటే దాన్ని అప్రూవ్ చేయొచ్చు, లేదా డిసప్రూవ్ కూడా చేయొచ్చు. సో అట్లాగా, అండ్ మీరు కావాలనుకుంటే ఒక పర్టికులర్ ట్రాన్సాక్షన్కి ఇన్వెస్టర్ని కూడా వెతుక్కోవచ్చు. ఒక పర్టికులర్ ఓకే, అది చాలా పెద్ద యూస్ కేస్, కానీ మనము ఎస్పెషలీ యూఐ ఫర్ బిజినెస్ కార్డ్ ప్రాజెక్ట్ ఉంది. సో నేను ప్రస్తుతానికి వర్క్ చేస్తున్న ప్రాజెక్ట్ ఇంటర్ఫేస్ని మీకు చూపిస్తాను. అఫ్ కోర్స్ ఐఎమ్ వర్కింగ్ ఇట్ ఆన్ యాంగులర్. సో దాని రెప్లికాని మనం క్రియేట్ చేస్తాం. ఓకే, ఆ బ్యాంక్ ఏంటనేది నేను చెప్పలేను మీకు, బట్ ఆ పర్టికులర్ రెప్లికాని మనం దీంట్లో క్రియేట్ చేస్తాం అన్నమాట. దిస్ ఈస్ ద ప్రాజెక్ట్ ఐ వుడ్ లైక్ టు టేక్. సో సార్ మీరు ఏంటి ఒకటే ప్రాజెక్ట్ చేపిస్తారంటే, సార్ నాకు ఇక్కడ 3 నుంచి 4 ప్రాజెక్టుల లెంగ్త్ అవుతుంది. ఓకే, సో మీకు ఒక ప్రాజెక్ట్ నేను చేపిస్తాను, తర్వాత ఇంకా 2 ప్రాజెక్టుల సపోర్ట్ కావాలంటే మీకు ఇస్తాను. ఇక్కడ ఆల్రెడీ నేను చాలా టైం స్పెండ్ చేస్తూ ఉంటాను అనమాట ఓవరాల్గా. సో ఈ ఒక్క ప్రాజెక్ట్ని చేయించడము అని అంటే కోడ్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కాదు, ఐ రిపీట్, ఒక ప్రాజెక్ట్ కోడ్ ఎక్స్ప్లెయిన్ చేయడం కాదు, ఆ ప్రాజెక్ట్ని నేను రాసి చూపిస్తాను అని అంటున్నా. దాంట్లో కొన్ని ఫీచర్స్ నేను ఇంప్లిమెంట్ చేసి చూపిస్తాను, మీరు దాన్ని ఎన్హాన్స్ చేసుకుంటూ రావాలి. కోడ్ ఎక్స్ప్లెయిన్ చేయడం ఏముంది,
I will be getting it. అలా కావాలి అని అనుకుంటే we will get some code and I will explain you how. అట్లీస్ట్ ఒక్క ప్రాజెక్ట్ అయినా నాతో పాటు మీరు అందరూ చేయాలి, సో దట్ you will be getting it. So overall గా this is what we are going to discuss in the React. Okay, yes guys, now I am open to you all. మీరు ఏదైనా క్వశ్చన్స్ అడగవచ్చు ఇప్పుడు నన్ను. సార్ ఒకసారి యాంగులర్ కి రియాక్ట్ కొంచెం డిఫరెన్సెస్ అనేవి కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్. ఓకే, రైట్, మంచి మంచి పాయింట్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్, ఇది ఒక సెషన్ ఉంది, ఆ సెషన్ని మర్చిపోయాను నేను, ఇంటర్వ్యూ స్కిల్స్ అని. ఓకే, ఇంటర్వ్యూ స్కిల్స్కి వచ్చేసరికి మన దగ్గర అన్ని రకాల స్టూడెంట్స్ ఉంటారు. ఫస్ట్ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే ఫస్ట్ టైప్ ఆఫ్ పీపుల్, మన పీపుల్ ఎవరు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ బేస్డ్ అనుకుందాం. వీళ్ళకి ఇంటర్వ్యూ అనేది డిఫరెంట్గా ఉంటుంది, కంప్లీట్గా డిఫరెంట్. ఒక్క టెక్నికల్ క్వశ్చన్ ఉండదు. ఓకే, నేను మొన్న ఒక ఇంటర్వ్యూ ప్రాక్సీ ఇచ్చాను, ఓపెన్గానే చెప్తున్నాను. నేను ఇచ్చినప్పుడు వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ ఎట్లా ఉండే అంటే, నేను ప్రతి వంతు ఏదో ఒకటి చేస్తూ ఉంటాను ఇట్లాంటిది, జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ లెర్నింగ్. ఆఫ్ కోర్స్ డబ్బులు కూడా వస్తాయి, అది వేరే విషయం. నాకు వచ్చిన క్వశ్చన్స్ ఎట్లా ఉండే అంటే, మీకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు యాంగులర్ యూస్ చేస్తారా, రియాక్ట్ యూస్ చేస్తారా, యూస్ చేస్తే ఎందుకు? దిస్ ఈజ్ ద యాక్చువల్ క్వశ్చన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యాంగులర్ రియాక్ట్ అని కాదు. దాన్ని వాళ్ళు ఎలాగ అడుగుతున్నారు అని అంటే, ఇఫ్ యూ హ్యావ్ ఎ చాయిస్, వాట్ ఈస్ యువర్ ప్రిఫరెన్స్ అండ్ వై అనేది. ఓకే, సో వాస్తవానికి ఏం లేదమ్మా, మీరు ఎలాగో అడిగారు కాబట్టి చెప్తున్నాను. మీ అప్లికేషన్ ఎక్కువగా డేటా ఇన్పుట్ బేస్డ్ అయితే, అంటే మీరు ఎక్కువ ఇన్పుట్ ఇవ్వాల్సి వస్తే, ఇచ్చే కనుక అప్లికేషన్ అయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మ్స్ కానీ, ఫీడ్బ్యాక్ సిస్టమ్స్ కానీ, డేటా అనాలిసిస్, డేటా జనరేషన్ సిస్టమ్స్ కానీ, ఇలాంటి వాటికైతే ద బెస్ట్ లాంగ్వేజ్ ఈజ్ యాంగులర్, బెస్ట్ ఫ్రేమ్వర్క్ ఈజ్ యాంగులర్. మీ అప్లికేషన్ మోర్ ఆఫ్ ఫంక్షనల్ అనుకోండి, డేటా సెంట్రిక్ కాదు, ఫంక్షనల్ సెంట్రిక్. ఫంక్షనల్ సెంట్రిక్ అంటే ఎట్లా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ ఫంక్షనాలిటీ ఉండేది ఎట్లా ఉంటుంది అని అంటే, ఓకే, ఈ కామర్స్ అప్లికేషన్ ఉందనుకోండి. ఈ కామర్స్ అప్లికేషన్ని నాకు ఇస్తే నేను డెఫినెట్గా రియాక్ట్లోనే డెవలప్ చేస్తాను. ఎందుకు అని అంటే, దట్ ఈజ్ మోర్ ఆఫ్ ఫంక్షనల్. అంటే రాదర్ దాన్ ఎక్కువ ఇన్పుట్స్ ఉండవు దాంట్లో, ఎక్కువ వ్యూస్ ఉంటాయి, ఎక్కువ స్క్రీన్స్ ఉంటాయి మీకు చూసుకుంటే. ఓకే, సో బ్యాంకింగ్ అప్లికేషన్స్ నేను ఇప్పటివరకు క్రియేట్ చేసిన మోస్ట్ ఆఫ్ ద బ్యాంకింగ్ అప్లికేషన్స్ కానీ, బిజినెస్ అప్లికేషన్స్ కానీ అన్నీ యాంగులర్లో చేసినవే. ఓకే, సో రియాక్ట్ మోస్ట్లీ ఫంక్షనల్గా ఏవైతే ఉంటాయో వాటిని మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక అప్లికేషన్ కూడా చెప్తాను, దట్ ఈస్ లైక్ మెట్రో, యుఎస్ మెట్రో అనమాట. యుఎస్ మెట్రో అంటే మన మెట్రో రైల్ ప్రాజెక్ట్ కాదు, వాళ్ళ కంటైనర్స్, వాటిని వాళ్ళ హైవేస్లో కంటైనర్స్ వెళ్తూ ఉంటాయి కదా, ఆ కంటైనర్స్ వాట్ ఈస్ ఏ డిస్టెన్స్ మెజర్ చేయడం, దాంట్లో ఎంతమంది ఏమేమి గూడ్స్ వెళ్తుంది, ఇదంతా ఇట్లాంటి అప్లికేషన్స్ని చేయడానికి దే గాన్ ఫర్ రియాక్ట్ అనమాట. ఇంకొకటి నెట్వర్కింగ్ సిస్టమ్ ఉంది. నెట్వర్కింగ్ సిస్టమ్ అఫ్ కోర్స్ యాంగులర్, అంటే ఇన్పుట్స్ ఎక్కువ ఉన్నాయి అక్కడ, ఎక్కువ ఇన్పుట్స్ ఇవ్వాల్సిన ఫామ్స్ ఉన్నా, ఇన్పుట్స్ ఎక్కువ ఉన్నా, అలాంటి సిచ్యువేషన్స్లో మనము యాంగులర్ యూస్ చేస్తాం. ఎస్పెషలీ మీకు బిజినెస్ లాజిక్ ఎక్కువ రాయాలి, తర్వాత డిస్ప్లే యుఐ కాంపోనెంట్స్ ఎక్కువ క్రియేట్ చేయాలి అని అనుకున్నప్పుడు యూ విల్ బి గోయింగ్ టు రియాక్ట్. దట్ ఈస్ వన్ పర్టిక్యులర్ థింగ్. సెకండ్ థింగ్ ఈస్ మీ టీమ్ సైజ్, అంటే మీ ప్రొడక్షన్ బిజినెస్ సినారియోస్ కనుక ఎక్కువ ఉంటే దెన్ డెఫినెట్లీ యూ హ్యావ్ టు గో టు యాంగులర్. బిజినెస్ సినారియోస్ తక్కువ ఉండి ఫ్రేమ్స్ ఎక్కువ ఉంటే దెన్ యూ హ్యావ్ టు గో, ఫ్రేమ్స్ అంటే యుఐ ఎక్కువ ఉంటే దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ రియాక్ట్. అలాగా మనము డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు.
ఓకే. ఇంకొకటి కూడా చెప్పాలి అని అంటే, మీ బ్యాక్ ఎండ్ కూడా ఒక్కొక్కసారి మెన్షన్ చేస్తాను నేను. ఆల్రెడీ వెబ్ అప్లికేషన్ డెవలప్ చేసేసి ఉన్నారు. ఆ వెబ్ అప్లికేషన్లో కొన్ని చిన్న చిన్న మోడిఫికేషన్స్, చిన్న చిన్న స్క్రిప్ట్లెట్స్ని యాడ్ చేయాలనుకోండి, అప్పుడు నేను రియాక్ట్ని యూజ్ చేసుకుంటాను. యాంగులర్ అక్కడ ఎందుకు పనికిరాదు. సో అట్లా యాంగులర్కి రియాక్ట్కి మనము డిఫరెన్సెస్ అనుకోవచ్చు. ఎస్పెషలీ లార్జ్ స్కేల్ అప్లికేషన్స్కి యూ గో ఫర్ యాంగులర్, అండ్ స్మాల్ స్కేల్ అప్లికేషన్స్ యూ గో ఫర్ రియాక్ట్. ఇది యూఎస్ బేస్డ్ ఇది నేను ఒక క్వశ్చన్ గురించి చెప్తున్నాను. ఇంకొక క్వశ్చన్ ఎట్లా ఉంటుంది అని అంటే, ఇప్పటి వరకు మీరు బాగా ఎంజాయ్ చేసిన ప్రాజెక్ట్ ఏంటి, ఎందుకు? దాంట్లో ఎక్కడ కూడా డామ్ ఎందుకు పనిచేస్తుంది, వర్చువల్ డామ్ అంటే ఏంటి, హుక్ అంటే ఏంటి, ఇవేం అడగట్లే వాళ్ళు. ఇవి క్వశ్చన్స్ ఇలా ఉంటుంది మోస్ట్ ఆఫ్ యువర్ యూఎస్ బేస్డ్ ఇంటర్వ్యూ వచ్చేసి. ఓకే, సో మీకు మోస్ట్ కాంప్లికేటెడ్గా అనిపించిన టాస్క్ ఏంటి అని దాంట్లో ఆన్సర్ చేసే వేస్ వేరుగా ఉన్నాయి. సో ఆ ఆన్సర్స్ అన్ని నేను మీకు ఇంటర్వ్యూ స్కిల్స్లో చెప్తాను. రెండోది, ఇండియన్ ఇంటర్వ్యూ ఫర్ సీనియర్ డెవలపర్. ఈ ఇంటర్వ్యూకి వచ్చేసరికి మీకు ప్రతి దాంట్లో డెప్త్ ఉంటుంది. అంటే ఇప్పుడు క్లోజర్ ఉంది, క్లోజర్ ఎక్కడ వాడారు, మీరు ఇప్పుడు 6 years ప్లస్ ఏది పెట్టినా సరే, 6 కానీ 5 కానీ ఏది 4+ కూడా 5+ ఎప్పుడు పెట్టుకున్నా సరే, మీకు ఎక్కువ ఇన్డెప్త్ క్వశ్చన్స్ మీకు కోర్లో అడుగుతారు. వెరీ మచ్ టు ద కోర్ అడుగుతారు. ఓకే, సో కోర్ అంటే మీకు ఈఎస్ మన జావా స్క్రిప్ట్ తోలు తీస్తారనమాట. మనకి అన్ని ప్రోటోటైప్స్ అసలు అవసరమా లేదా అనేది కాదు, మొత్తం అంతా మీకు ఆ కోర్లోనే మీకు రోలింగ్ అంతా ఉంటుంది మెయిన్గా. ఓకే, సో సీనియర్ డెవలపర్స్కి ఉండే ఇంటర్వ్యూస్ స్కిల్స్ వేరుగా కావాలి. తర్వాత ఫ్రెషర్స్కి వచ్చేసరికి డిఫరెంట్. ఫ్రెషర్స్ అంటే 2+ years ఎక్స్పీరియన్స్ని కూడా ఫ్రెషర్స్ కానీ కన్సిడర్ చేస్తారు. బెస్ట్ ప్రాక్టీసెస్ మీకు ఏమొచ్చు, మీకు ఎంత విడ్త్ అంటే మీకు అన్ని తెలుసా లేదా, కంబైన్ రెడ్యూసర్స్ ఎందుకు యూజ్ చేస్తారు, స్టోర్ ఎందుకు యూజ్ చేస్తారు, ఇనిషియల్ స్టేట్ ఎందుకు యూజ్ చేస్తారు, అరేకి ఆబ్జెక్ట్కి డిఫరెన్స్ ఏంటి, అరేని ఎలా హ్యాండిల్ చేస్తావు, ఆబ్జెక్ట్ని ఎలా హ్యాండిల్ చేస్తావు, డీస్ట్రక్చరింగ్ అంటే ఏంటి, ఇలాగ ఫండమెంటల్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది అనమాట. డెప్త్ కంటే అంటే ఇప్పుడు క్లోజర్ ఇంప్లిమెంటేషన్ ఎక్కడా అని అడగకపోవచ్చు మిమ్మల్ని, కానీ వాట్ ఈజ్ వాట్ అనేది మిమ్మల్ని ఓవరాల్గా మొత్తం ఇంక్లూడింగ్ రియాక్ట్ అన్ని ప్లేసెస్ని టచ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ రెండిట్లో కూడా ఇంకొక తేడా కూడా గమనించాను నేను అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్. దట్ ఈస్, మీకు ఎంఎన్సీస్ ఎస్పెషల్లీ డెలాయిట్ కానీ టీసీఎస్ కానీ ఇలాంటి కంపెనీస్లో మీకు రియాక్ట్ మీద కంటే జావా స్క్రిప్ట్ మీద ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. అదే మీరు నాన్ ఎంఎన్సీస్ కానీ ఏదైనా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ కానీ, అంటే ఎట్లాంటివి సార్ అని అంటే, ఇప్పుడు మొన్న ఒక ఇంటర్వ్యూ నేనే ఇచ్చాను, నారాయణ కాలేజ్ ఇంటర్వ్యూ. అది నారాయణ జూనియర్ కాలేజ్కి సంబంధించిన ఇంటర్వ్యూ. వాళ్ళకు ఒక సాఫ్ట్వేర్ ఉంది, దాన్ని డెవలప్ చేయాలి. వాళ్ళు ఎట్లా అడిగారంటే, వాళ్ళు మీరు రౌటింగ్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఏ పర్టికులర్ ప్రికాషన్స్ తీసుకుంటారు, మీకు ఇంటరాపరబిలిటీ అంటే ఎలా చేస్తారు, డీకప్లింగ్ అంటే వాళ్ళు ఎక్కువగా ఇంప్లిమెంటేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు రాదర్ దెన్ ఫౌండేషన్ అండ్ బేసిక్స్ మీద కంటే. ఎందుకంటే వాళ్ళకు వచ్చే డౌట్స్ అన్ని దాని మీదనే అనమాట. కంబైన్ రెడ్యూసర్స్ ఎప్పుడు యూజ్ చేస్తారు, ఇట్లా దాంట్లో ఎక్కువ ఇన్డెప్త్గా. ఇంకొక సింగరేణి కాలరీస్ ఒక ప్రాజెక్ట్ ఒకటి వాళ్ళ కోసం ఏదో కావాల్సి వచ్చింది, వాళ్ళ అప్లికేషన్కి లెవెల్కి. వాళ్ళు కూడా ఇంతే, ఏది డిస్పాచ్ని ఇలా చేసినప్పుడు ఏం జరుగుతుంది, కనెక్ట్ మెథడ్కి అలా చేసినప్పుడు ఏం జరుగుతుంది. సో డైరెక్ట్గా వాళ్ళు జావా స్క్రిప్ట్ మీద ఒక్క క్వశ్చన్ పడలే, నాట్ ఈవెన్ సింగిల్ క్వశ్చన్ జావా స్క్రిప్ట్ మీద, మొత్తం అంతా దీని మీదనే ఉండే. ఓకే, సో ఓకే, థ్యాంక్ యూ. సో ఒక్కొక్క ఇంటర్వ్యూ, ఒక్కొక్క సెట్ ఆఫ్ ఇంటర్వ్యూస్ మనకి డిఫరెంట్గా ఉంటాయి, వాటికి ప్రిపరేషన్స్ కూడా డిఫరెంట్గా ఉంటుంది.
ఓకే, ఓవరాల్గా మనము ఎస్పెషల్ యుఎస్ బేస్డ్ ఇంటర్వ్యూస్ అయితే కంప్లీట్గా డిఫరెంట్ అండి. మీకు నేను సపరేట్ క్లాస్ తీసుకోవాలి దానికైతే. దాన్ని ఆ క్లాసు మన ఇండియన్ ఇంటర్వ్యూస్కి ఎందుకు ఉపయోగపడుతుంది, అస్సలు ఉపయోగపడదు అది. ఓకే, సో అట్లాగా నేను ఒక సపరేట్ క్లాస్ తీసుకుంటాను, దాంట్లో మనము మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే, ఎనీ క్వశ్చన్? ఎనీ క్వశ్చన్స్? సార్ ఇంకొకటి ప్లెయిన్ జావా స్క్రిప్ట్ లేజీ లోడింగ్ ఎలా చేయాలి అనేది చెప్తారు. ప్లెయిన్ జావా స్క్రిప్ట్ తోటి లేజీ లోడింగా? అవునండి, అంటే జస్ట్ ఒక ఐడియా ఇచ్చినా చాలు. ఓకే, యా యా, దానికి వెబ్ వర్కర్స్ అని కొన్ని ఉంటాయమ్మా. వెబ్ వర్కర్స్ని యూజ్ చేసి చేస్తాము దాన్ని. ఓకే, మీకు అట్లాంటి స్పెసిఫిక్ టాపిక్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ మెయిల్ మీ, నేను అవి డెఫినెట్గా చెప్తాను. సార్ ఇప్పుడు ఇంకొక పాయింట్ కూడానండి, బేసిక్గా నేను నా ఒక్క వర్కే చేసుకోవట్లేదు. నా ఎక్స్పీరియన్స్కి నేను హ్యాపీగా ఏదో మేనేజరో డెలివరీ ఎక్కడికో ఏదో ఒక ప్రాజెక్ట్ మీద నేను లైఫ్ని లీడ్ చేయగలుగుతాను. కానీ అవుట్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ ప్రతి ఒక్క స్టూడెంట్ ఇచ్చే క్వశ్చన్స్ వల్లనే నేను ఐ కుడ్ ఏబుల్ టు హ్యావ్ అ డిఫరెంట్ రెస్పెక్ట్ అనుకోండి, లేకపోతే డిఫరెంట్ రిలేషన్షిప్ టు మై క్లయింట్స్ ఉంది నాకు అని అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ స్టూడెంట్స్, ఓన్లీ బికాస్ ఆఫ్ ద టీచింగ్, నాట్ బికాస్ ఆఫ్ మై కంపెనీ ఆర్ మై వర్క్. నేను బిజినెస్ కార్డ్స్ మీద 6 years నుంచి వర్క్ చేస్తున్నాను. సో నా డొమైన్ అది, దాని మీద నేను ఇంకెప్పుడు అదే దాంట్లోనే ఉంటాను. అండ్ మోర్ ఓవర్ నేను ఇంతకుముందు యాంగులర్ జేఎస్ మీద చేశాను, తర్వాత యాంగులర్ 2+కి వచ్చేసాను. సో ఆ రెగ్యులర్ వర్క్లో ఏది లేదు. కానీ స్టూడెంట్ ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు, సపోర్ట్ ఇచ్చేటప్పుడు మీలాంటి వాళ్ళు మంచి మంచి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఇట్లాంటి క్వశ్చన్స్ వల్లనే నేను ఇవన్నీ గ్యాదర్ చేయగలిగాను. సో డెఫినెట్గా మీకున్న క్వశ్చన్స్ నాకు పెట్టండి, ఐఎమ్ రెడీ టు రీసెర్చ్ ఆన్ ఇట్. దాన్ని రియల్ టైంలో నేను మా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంప్లిమెంట్ చేశారు అని అంటే వాళ్ళ దగ్గర కూడా కనుక్కుని కూడా మీకు నేను చూపిస్తాను. ఓకే మేఘన, డోంట్ వరీ, నేను ఆ పాయింట్స్ అన్ని చెప్పండి నాకు. వెబ్ వర్కర్స్ ఎట్లా యూస్ చేస్తారు అనేది నేను మీకు చూపిస్తాను. షూర్, నో ఇష్యూస్. ఇంకా సార్ యాంగులర్ నేర్చుకుంటే బెటరా, రియాక్ట్ నేర్చుకుంటే బెటర్? ఇండియానా యుఎస్ఆ? ఇండియా. రియాక్ట్ 100 ఎక్కువ రియాక్ట్. రియాక్ట్ అది కాల్స్ ఎక్కువ రియాక్ట్ ఉంటాయి, యాంగులర్స్ ఉంటాయి ఇండియా ఉంటాయి. మీకు కాల్స్ ఎక్కువ యాంగులర్కి లేవు అని అనకండి, యాంగులర్ కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు రియాక్ట్ ఈజ్ అ బజ్ వర్డ్ అంతే. ఓకే, ఇంకొక రెండో పాయింట్ ఏంటి అని అంటే అందరూ జావా డెవలపర్స్ ఇంకా మన .NET డెవలపర్స్ యాంగులర్ నేర్చేసుకున్నారు. బయట కాంపిటీషన్ కొద్దిగా ఎక్కువగా ఉంది యాంగులర్ మీద. ఓకే, రియాక్ట్ మీద కాంపిటీషన్ తక్కువగా ఉంది. అండ్ రియాక్ట్ ఈజ్ వెరీ ఫ్లెక్సిబుల్ ఫర్ సేల్స్ ఫోర్స్. సో నేను ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పగలను, బెటర్ టు టేకప్ విత్ రియాక్ట్. ఓకే, నేను యాంగులర్ పక్కకు పెట్టుకుని నేను చెప్పట్లేదు. ఎస్, యుఎస్లో ప్రాజెక్ట్స్ ఇప్పటికి కూడా యాంగులర్కే ఉన్నాయి. .NET డెవలపర్స్ అందరూ యాంగులర్కే వచ్చారు. ఓకే, కానీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అన్ని రియాక్ట్ వెళ్తున్నాయి. యా, నెక్స్ట్. Okay, so okay guys, we will meet tomorrow at 7:30 instead of 8. Okay, Ravi cheppandi anything sir, meer questions adite I am ready to answer. evaru adagatledu kabatti nenu conclude cheyalsi vastundi. Okay andi, so tomorrow we are going to discuss the JavaScript fundamentals from tomorrow at 7:30. The timing is 7:30. Please make it 7:30. ఒకవేళ మనకి ఏదైనా ఇబ్బంది వస్తుంది అని అనుకుంటే కొద్దిగా తర్వాత అడ్జస్ట్ చేసుకుందాం. రేపు మాత్రం 7:30కి రండి. ఓకే, థ్యాంక్ యూ గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ టుమారో. బాయ్. ఓ సారీ, యా, ఓకే నందిని, థ్యాంక్ యూ, బాయ్.